నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. నా ఆత్మ దేవునిలో ఏం చేస్తూ ఉంది? ఆనందిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన నాకేమయ్యాడు? రక్షకుడయ్యాడు. చాలాసార్లు మన జీవితాల్లో రక్షణ విలువ గుర్తిస్తున్నామా? నిజంగా రక్షణలో ఆనందిస్తున్నామా? ఈ ఉదయకాల సందర్భంలో భవిష్యత్తు పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఉద్యోగం ఎలా ఉన్నా, ఆరోగ్యం ఎలా ఉన్నా, పిల్లలు ఎలా ఉన్నా, స్థితిగతులు ఎలా ఉన్నా సరే, నా దేవుడు నన్ను రక్షించినాడు. ఈ క్రిస్మస్ సందర్భంలో నా రక్షకుని యొక్క జన్మాని, ఈ క్రీస్తు ప్రభువు నన్ను ప్రేమించి నాకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడని ఎప్పుడైతే నమ్ముతామో, యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనక యేసు అని పేరు పెట్టబడింది. అంటే నువ్వు యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు నీకేమవుతాడు? రక్షకుడు అవుతాడు. ఆ రక్షకుడు అయినప్పుడు నువ్వేం చేస్తావు? దేవుని యందు ఆనందిస్తావు. అందుకని హబక్కుకు భక్తుడు 3వ అధ్యాయం 18వ వచనం, హబక్కుక్ చాప్టర్ 3:18 ఆయన అంటాడు, శాలలో పశువులు లేవు, వాస్తవంగా చుట్టుపక్కల ఏ పరిస్థితులు కూడా సుముఖంగా లేవు, నిజంగా నా పరిస్థితి అంతా ఎండమావిలాగా అయిపోయింది, ఎడారిలాగా అయిపోయింది. అయినా సరే ఆ భక్తుడు జ్ఞాపకం చేస్తూ 18వ వచనం అంటాడు, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షకుడైన నా దేవుని యందు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను. ఈరోజు మన సంతోషం దేని యందు? రక్షకుడైన మన రక్షణకర్త అయిన దేవుని అందే మన సంతోషం ఉండాలి. లేదంటే కొత్త బట్టలు లేవని బాధ, లేదా పక్క వాళ్ళు నాకంటే మంచి బట్టలు వేసుకున్నారని బాధ, అయ్యో కేక్ లేదే అనే బాధ, కొన్నిసార్లు డెకరేషన్ సరిగా లేదని బాధ. ఈరోజు నీ సంతోషం దేంట్లో? కొంతమంది అంటారు నా సంతోషం డెకరేషన్లో, కొంతమంది నా సంతోషం అయితే మొత్తం అంతా లైటింగ్ మీద నా సంతోషం అని, ఇంకొందరు నా సంతోషం దేని మీద అంటే పిండి వంటలని. ఇంకొంతమంది సంతోషం ఏంటంటే క్రిస్మస్ అంటేనే కేక్ అని. మన ఒక ప్రీ క్రిస్మస్ మీటింగ్లో నేను వాట్ ఈస్ క్రిస్మస్ అంటే వాళ్ళు వెంటనే కేక్స్ అన్నారు. ఇంకొందరు వాట్ ఈస్ క్రిస్మస్ అంటే శాంటాక్లాస్ అన్నారు. ఆ శాంటాక్లాస్కి క్రిస్మస్ సంబంధం ఏంది? ఈరోజు నీ ఆనందం దేంట్లో? దేంట్లో? స్టార్లోనా? రక్షకుడు. వెరీ గుడ్, పిల్లలు కూడా ఆన్సర్ చెప్తున్నారు మన దగ్గర. మన ఆనందము ఎవరిలో? రక్షకుడైన క్రీస్తులో మాత్రమే. ఆయన యందు ఆనందిస్తే ఆయన ఎప్పుడు మారడు. యేసు క్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. అందుకొరకే క్రీస్తు ప్రభువారు నాకు ఉన్నాడు, అది చాలని చెప్పగలిగితే 144వ కీర్తన 15వ వచనంలో మన క్రీస్తు ప్రభువారిని రక్షకునిగా, నా దేవునిగా, మన దేవునిగా అందరం కలిసి చూద్దాం. ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు. ఇది మన ధన్యత. అవును, మనల్ని ప్రేమించి ఆ యొక్క సర్వలోక సృష్టికర్త నా కొరకు, నా వ్యక్తిగతంగా రక్షకుడయ్యాడు. దట్ ఈస్ మై ప్రివిలేజ్, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ వర్షిపింగ్. మరియ కూడా అంటుంది, పరిస్థితులు ఏమైనా పర్లేదు, ఎటుపోయినా పర్లేదు, నెరవేరకపోయినా పర్లేదు, చీకటి వాతావరణం పర్లేదు, భయాందోళన వాతావరణం సరే, నేను మాత్రం నా రక్షణకర్త అయిన నా దేవుని యందు ఏం చేస్తాను? ఆనందిస్తాను. నథింగ్ ఎల్స్ కెన్ రాబ్ మై జాయ్. నీ బలం దేవుడైతే ప్రపంచంలో నీ బలాన్ని ఎవరు కొట్టలేరు. నీ సంతోషం దేవుడైతే ప్రపంచంలో నీ సంతోషాన్ని ఎవరు దొంగలించలేరు. ఈరోజు నా సంతోషం పోయింది అంటున్నావంటే నీ సంతోషం దేవునిలో కాకుండా ఇంకెక్కడ ఉందని అర్థం. నీ సంతోషం క్రీస్తు ప్రభువారిలో ఉంటే నీ సంతోషాన్ని ప్రపంచంలో ఏ శత్రువు కూడా దొంగలించలేడో. ఎందుకంటే యేసు ప్రభు మారే దేవుడు కాదు. ఈరోజు వేర్ ఈస్ యువర్ జాయ్? వేర్ ఆర్ యూ రిజాయిసింగ్? ఈరోజు నీ సంతోషం దేని మీద ఉంది? వ్యక్తి క్రీస్తు ప్రభువారి తప్ప మిగతా పరిస్థితుల మీద, లేదా ప్రజల మీద, ఇంకేదైనా వార్తల మీద నువ్వు నమ్ముకొని ఉంటే ఈరోజు నీ క్రిస్మస్, ఈరోజు నీకు బాధకరమైన క్రిస్మస్గా మిగిలిపోతుంది. ఈరోజు క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటున్నావు కానీ మనసులో బాధే, మెర్రీ క్రిస్మస్ అంటావు కానీ మనసులో బాధే. అలా ఉందంటే అర్థం ఏంటంటే క్రీస్తులో నీ ఆనందము లేదు, క్రీస్తు తప్ప ఇంకెక్కడ ఆనందాన్ని వెతుక్కుంటున్నావు. అందుకొరకే లూకా సువార్త దేవుడు తన శిష్యులు ఉద్దేశించి జ్ఞాపకం చేస్తుంటాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో శిష్యులు చాలా సంతోషపడుతున్నారంట. దేనికి సంతోషపడుతున్నారంటే, దేవా దయ్యాలు మా మాట వింటున్నాయి ప్రభా, ఎక్కడ పోతే అక్కడ అనారోగ్యం ఉన్న వారు చేయబెట్టి ప్రాణం చేస్తే వెంటనే స్వస్థపరచబడుతున్నారు ప్రభా. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే దయ్యం గజ 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 వణికిపోయింది ప్రభా అన్నారట. వెంటనే ప్రభు అన్నాడు, ఓ నా శిష్యులారా, మీరు సంతోషం రాంగ్ ప్లేస్లో వెతుక్కుంటున్నారు. ఎందుకు సంతోషపడాలి? 10:20 అందరం కలిసి చదువుదాం. దిస్ షుడ్ బి అవర్ జాయ్ టుడే. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 10:20 అందరం కలిసి చదువుదాం. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించిన వారితో. ఎందుకు సంతోషించాలా? మన పేరు ఎక్కడ రాయబడింది? జీవగ్రంథంలో రాయబడింది. పరలోకంలో ఒక్కసారి పేరు రాయబడితే ప్రభు అంటాడు, ఒక్కసారి పేరు రాస్తే ఇంక ఎన్నటికీ ఆ పేరుని తుడిచివేయనని. ప్రభు తుడిచేది పాపాలు మాత్రమే, పేరు కాదు. ఒక్కసారి పేరు రాస్తే ఇంకా ప్రభువారు పాపాలను తుడిచేసి ఇంక మన పేరు ఎన్నటికి కూడా అది తుడిపి వేయ
పడదు. ఒక్కసారి పేరు రాయబడితే పరలోక రాజ్యంలో రక్షకుడిని మనం సొంత రక్షకుడిని అంగీకరిస్తే ఆటోమేటిక్గా తీర్పులో నుండి, మరణంలో నుండి ఎక్కడికి వచ్చాం? జీవంలోకి దాటించబడ్డాం. తీర్పు ఇక లేదో. మొత్తం నిత్యత్వము, నిత్య గమ్యస్థానం మన జీవితంలో ఏమైంది? మారిపోయింది. ఈ సత్యాన్ని గుర్తిస్తే హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఈరోజు ఆరాధన నువ్వు ఏ ఫలాన్ని దేవునికి ఇవ్వాలి? హెబ్రీ 13:15, 13:15 హీబ్రూస్. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమున ఒప్పుకొనొచ్చు జిహ్వా ఫలము అర్పించు. ఈరోజు దేవుణ్ణి ఏ ఫలం అర్పించాలి? నోరు తెరిచి, ప్రభువా నా రక్షకుడుగా, నా రక్షణకర్తగా అయ్యావు. శాలలో పశువులు లేకపోయినా, పంట చేతికి రాకపోయినా, చేనులోని పైరు లేకపోయినా, ఏ పరిస్థితులు ఏవైనా సరే ప్రభువా నా రక్షణకర్తగా నీవు నాకున్నావు. ఈ ధన్యత నాకు చాలు. నేను నీ అందు ఏం చేస్తున్నా? ఆనందిస్తున్నా. అవర్ రిజాయిసింగ్ షుడ్ బి ఇన్ అవర్ సేవియర్ యాజ్ వీఆర్ రిడీమ్డ్. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి అన్ని ఆర్తో స్టార్ట్ అవుతాయి. రిడీమ్డ్. అప్పుడు మరి అంటది, నేను విమోచింపబడినాను కనుక నా రక్షణకర్తని నేను ఏం చేస్తాను? ఆనందిస్తాను. రెండో సత్యం చూసుకుందాం. 47వ వచనం. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను.